నాయకుడైన వాడు అంత విశాలంగా ఆలోచించాలి. అందుకని ఆ సామూహిక భావన, సమిష్టి భావన, అదే దైవం అంటే. అందుకని ఆ చూపు ఎంత ప్రభావం అంటే చల్లని చూపు, ధర్మరాజు చూపు అటువంటిది. అందుకే ఆయన దుస్తల మొగుడు కదా అని ఒక్క ఆడపడుచురా మనకి శ్రావణ మాసం ఎప్పుడైనా చీరపడితే ఒక్క తేరా, కౌరవులకైనా అదే మనకైనా అదే. ఎవరు లేరమ్మా మనకు, ఎవరు అమ్మాయిలు లేరు కదా, ఆడపడుచులు లేరు కదా. అందుకని ఆ ఒక్క ఆడపడుచు భర్తని పోగొట్టి దాన్ని విధవన చెయ్యాలా, ఎందుకు వచ్చిన బాధరా ఇది, వాడిని క్షమిద్దాం, వాడిని క్షమిద్దాం. వాడెంత కొంప ముంచేశాడో మీకు భారతంలో తెలుసు. అభిమన్యుడు చావుకు వాడు కారణం. 17 ఏళ్ల పసివాడు చనిపోవడానికి, మహాపరాక్రమవంతుడు చనిపోవడానికి ఈ సన్నాసి కారణం. ఇవాళ ఎవడో అత్యాచారం చేసిన వాడికి వేసిన ఉరిశిక్ష ఆవేళ ధర్మరాజు వేసుంటే శనుదులు పోయేది. మొత్తం భారత యుద్ధం వేరుగా ఉండేది, దాని కథే వేరుగా ఉండేది. అసలు ఆయనకి అతి ఔదార్యం ఆయనకి. కానీ అది మామూలుగా ఆలోచిస్తే వ్యక్తిగతంగా మంచి గుణమే, కానీ రాజ్యాన్ని పాలించేవాడికి అది ఉంటే కష్టం. ఎందుకంటే అక్కడ మొత్తం అందరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. నీ వ్యక్తిగత ప్రయోజనం వేరు, రాష్ట్ర ప్రయోజనం వేరు. రాష్ట్ర ప్రయోజనం దగ్గర ఎప్పుడు గట్టిగా ఉండాల్సిందే. ఇదే కాశ్మీర్ పీఓకే అని ఎప్పుడో స్వాధీనం చేసుకోవాలి అని మహానుభావుడు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంట్లో వాదిస్తే అప్పటి ప్రధానమంత్రి గారు లిబరల్ మైండ్ అని 25 కిలోమీటర్ల పీఓకేలోకి చొచ్చుకెళ్ళిపోయిన సైన్యాన్ని వెనక్కి పిలిపించాడండి. మహానుభావుడు నిజంగా ఏం చెప్పుకోవాలో తెలియదు. 25 కిలోమీటర్లు వెళ్ళిన సైన్యాన్ని వెనక్కి పిలిపించాడు. అందుకే ఒక ఎంపీ మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ నిజంగా మెచ్చుకోవాలి ఆ మాటని. మీ నెహ్రూ గారు 25 కిలోమీటర్లు వెళ్ళిన సైన్యాన్ని వెనక్కి పిలిపించకపోతే ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. ఖచ్చితంగా వెళ్ళిన సైన్యాన్ని వెనక్కి పంపించారని. ఇంకో నాయకురాలు మనం ఆరాధించేస్తాం ఊరికే. చేసిన పని ఏమిటో తెలుసా, 71లో యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ విడిపోతే పీఓకేను ఆక్రమించి పాకిస్తాన్లో కూడా వెళ్ళి పంజాబ్ సింధు ప్రావిన్సులను కూడా ఆక్రమించి మన సైనికులు ముందుకెళ్ళిపోతే 90 భుట్టోతో ఒప్పందం చేసుకుని సిమ్లా ఒప్పందం మీద సంతకాలు పెట్టేసి మొత్తం ఆవిడని పొగిడారు కదా అని చెప్పి సహాయిగా మంచిది బాగానే ఉందని వెళ్ళి మనం ఎలక్షన్లు పెట్టుకుంటే నెగ్గేస్తాం కదా అని ఆలోచించి మొత్తం వెళ్ళినటువంటి సైనికులను వెనక్కి పిలిపించడమే కాకుండా 90,000 మంది పాక్ సైనికులు మనకి దొరికితే మరమరాలు మొత్తం శ్రావణ మాసం మొత్తం ఏదో ఉన్న సారిచ్చి పంపించినట్టు పంపించారండి ఇక్కడి నుంచి. ఇది లూజినెస్, ఇది ఉదారత. ఈ ఉదారతను ఇంట్లో కావాలంటే పెట్టుకో.